నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్ మరో కురుక్షేత్రం. సో ఈ రోజు మన మరో కురుక్షేత్రం ఛానల్లో ఎవరున్నారో తెలుసా? సో మన నిహారిక గారు ప్రొడ్యూస్ చేసినటువంటి మూవీ కమిటీ కుర్రాళ్ళలో ఓసి రవి అని మీకు తెలిసే ఉంటుంది. సో ఓసి రవి ఇక్కడ ఉన్నారు. అయితే ఓసి రవియా అసలు ఆయన పేరు అదేనా? అయితే మనల్ని 90s వరకు తీసుకెళ్ళిపోయారు ఈ మూవీలో. సో ఆయన ఫ్యూచర్ బాల్యం ఏంటి, ఎలా చదువుకున్నారు, అసలు ఫీల్డ్ లోకి రావాల్సిన కారణం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా మన ఓసి రవి. సో ఒరిజినల్ నేను తర్వాత రివ్యూ చేస్తాను. సో ప్రస్తుతం అయితే మనందరికీ తెలిసినటువంటి ఓసి రవి గారు మన స్టూడియోలో మనతోనే ఉన్నారు. ఆయన్ని కొన్ని క్వశ్చన్స్ అడిగి ఆయన బాల్యంలోకి మనం వెళ్ళిపోయి అసలు యూత్ కి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు తను ఫ్యూచర్ అప్కమింగ్ హీరో కాబట్టి, అంటే ఫ్యూచర్ వస్తున్నారు కాబట్టి, సో ఆయన ఏజ్ కి సంబంధించినటువంటి అప్కమింగ్ ఎవరైతే ఈ ఫీల్డ్ లోకి వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఆయన ఎటువంటి సలహాలు ఇస్తున్నారు, ఇలాంటి విషయాలన్నీ కూడా మన రవి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే రవి గారు, ఫస్ట్ మీకు మరో కురుక్షేత్రానికి స్వాగతం. ఇది నా లైఫ్ లో ఎంత పెద్ద ఇంట్లో నేను ఎప్పుడు చూడలేదండి. అవునా? థ్యాంక్ యూ. సో ఏంటంటే ఫస్ట్ మీరు కమిటీ కూడా ఆసమ్ యాక్టింగ్ చేశారండి, మీ క్యారెక్టర్ కూడా చాలా బాగా పండింది కూడాను. సో ఇప్పుడు అంటే రియాలిటీకి వచ్చేస్తే మీరు ఎక్కడ మీ బాండ్ ఎక్కడ ఏంటి, ఇలాంటి విషయాలు కొంచెం మా ప్రేక్షకులకి మీరు కన్వే చేయాలి. నేను భీమవరం దగ్గర దోసంపూడి అని ఒక పల్లెటూరు అండి మాది. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాస మండలం. భీమవరంలో పుట్టింది. అదే ఓకే. సో ఎట్లా మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? నేను అన్నయ్య అమ్మ, మేము ముగ్గురు ఫ్యామిలీ అంటే. సో మా అమ్మ కువైట్ లో పనిచేస్తూ ఉంటారు. మా అన్నయ్య వైజాగ్ లో కెమెరా రెంటల్ బిజినెస్ పెట్టుకున్నారు. సో నేను ఇంకా మూవీస్. సో మూవీస్ లోకి మీరు ఎలా వచ్చేసారు? టర్నింగ్ పాయింట్ ఏంటి? మీరు భీమవరంలో స్టడీస్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. స్కూల్ ఎడ్యుకేషన్ ఎక్కడ చేశారు? స్కూల్ మా ఊళ్ళో భీమవరంలోనే చేశారా? గవర్నమెంట్ స్కూల్లోనే చేశారా? 10th వరకు కూడా? 10th వరకు గవర్నమెంట్ స్కూల్. 10th వరకు గవర్నమెంట్. సో ఈ 10th క్లాస్ వరకు చదివారు కాబట్టి 10th లో మీకు మెమొరబుల్ డేస్ చెప్తారా, గుర్తున్నాయా? 10th ఒకటే హాస్టల్ అండి నేను. అవునా? అది గవర్నమెంట్ కాదు, కాకపోతే 10th ఒకటే హాస్టల్. సో అప్పటి వరకు మా ఊర్లో ఉండి హాస్టల్కి వెళ్ళి అక్కడ కొత్త వాళ్ళతో మాట్లాడడం, వాళ్ళతో ఉండడం, వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకోవడం. అక్కడ ఆల్రెడీ పాలిటిక్స్ ఉంటాయి హాస్టల్లో ఉంటాయి. అవన్నీ కొంచెం ఫస్ట్ 3 నెలలు అయితే లిటరల్లీ ఏడిపోతే తక్కువ. తర్వాత ర్యాగింగ్ చేశారా మరి? ర్యాగింగ్ అంటే 10th క్లాస్ అయినా సరే పాతలు ఉంటారు కదా, నా ప్లేస్ లో అంటే వాళ్ళ ప్లేస్ లో నేను పెట్టుకుంటే నా ప్లేస్ లో నువ్వు ఎందుకు పెట్టుకున్నావు, నిబ్బి థింగ్స్ నిబ్బేసి అవన్నీ కూడా ఎంత నిబ్బేసి. ఇప్పుడు మనం మెమోరీస్ కదా, అవి తలుచుకుంటుంటే చాలా హ్యాపీ అనిపిస్తూ ఉంటది. సో స్కూల్ డేస్ బాగుందా నీకు, హాస్టల్ డేస్ బాగున్నాయా మీకు? ఎట్లా అంటే ఇంటర్ డేస్ బాగున్నాయి. ఇంటర్ డేస్ డైరెక్ట్ కాలేజ్ డేస్ కే? అవునా? సో మీ చిన్నప్పుడు ఎటువంటి గేమ్స్ ఆడేవారు? లైక్ ఇండోర్ గేమ్స్, అవుట్డోర్ గేమ్స్ అట్లాంటివి. అందులో మీకు ఏ గేమ్ అంటే ఇష్టం, ఎట్లా ఆడేవారు చెప్పండి. మాది పల్లెటూరు కాబట్టి సీజన్ కి మా గేమ్స్ మారిపోతాయి. అంటే లైక్ అలాంటి గేమ్స్ ఆడేవారు. వాలీబాల్ ఆడేవనుకోండి, అది ఒక 3 months అయిన తర్వాత మళ్ళీ క్రికెట్ అయింది. క్రికెట్ ఆడేనుకోండి, దాని తర్వాత గేమ్స్ మారుతూ ఉంటాయి. ఇదే గేమ్ అన్ని ఆడేస్తూ ఉంటారా? ఒక సీజన్ లో గోళీలాట, అంటే సీజన్ అంటే లైక్ ఏదైనా అంతే పల్లెటూరులో. ఇది మెమొరబుల్ గేమ్ కదండి, గోళీ ఆట ఒకటి. నెక్స్ట్ ఏంటి డీప్ ఆట. డీప్ అంటే దాక్కోవడం, నెంబర్స్ కౌంటింగ్ చేయడం, నెంబర్స్ కౌంటింగ్ చేసాక ఇట్లా. ఆ గేమ్ తెలుసా మీకు? అది పల్లెటూరులో చాలా ఫేమస్ గేమ్ కూడా. నాకు నిజంగా అర్థం కాలేదు. డీప్ ఆట అండి, మన భీమవరం డీప్ ఆట. డీప్ మీన్స్ ఏంటంటే ఒక పర్సన్, ఒక దొంగ అన్నమాట. ఆ దొంగ 50 నెంబర్స్ కౌంట్ చేస్తాడు చూడకుండా. సో ఈ 50 నెంబర్స్ కౌంట్ చేసేలాగా మిగిలిన వాళ్ళందరూ దాక్కోవాలి. అది తెలీదా? అవునా? మేము ఆడుకునే వాళ్ళం, చాలా బాగుంటుంది గేమ్. అయితే మీకు తెలీదు? కాదు, మా స్కూల్ డేస్ లో కూడా. అవునా? ఓకే సార్, నేను అలాగే చేద్దాం. ఎవరు తప్పుకోలేదు ప్రస్తుతానికి అయితే. సో అంటే రీయూనియన్ ఎట్లా చేసుకుంటూ ఉంటారా మీ 10th క్లాస్మేట్స్ వాళ్ళతో? ఇంకా రీయూనియన్ దాకా వెళ్ళలేదు. ఇంకా
ఖచ్చితంగా ఉంటది. ఇప్పుడు మాకన్నా ఒక 5 years 6 years బ్యాక్ చదివిన వాళ్ళు రీయూనియన్ ఉంది. సో వాళ్ళ నుంచి మా దగ్గర రావాలంటే టైం పట్టింది. అవునా? నార్మల్ గా మీరు ఊరు వెళ్తున్నప్పుడు అట్లా టచ్ లో ఉంటారు ఫ్రెండ్స్ అందరూ? కలుస్తారు, ఎరా బాగా ఏం చేస్తున్నావు ఇలాగా బైక్ మీద వెళ్తున్నప్పుడు. సో పర్టికులర్ గా వాళ్ళ ప్లేస్ లో కనిపించాం కానీ మా ఊరికి వెళ్ళేటప్పుడు దారిలో కనిపిస్తుంటే మాట్లాడుకోవడం, ఇట్లా ఎరా బా ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, సినిమా బాగుందా అట్లా అంటుంటారా? ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు ఇప్పుడు అప్పటికి ఇప్పటికి కూడా? అప్పుడు శ్యామ్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు శ్యామ్ కళ్యాణ్ అలియాస్ రవి వేరు కదా. అంత వేరియేషన్ అంటే కొత్త వాళ్ళు ఉంటది కానీ నేను తెలిసిన వాళ్ళు పెద్దగా వేరియేషన్ ఉండదు. ఎరా ఏం చేస్తున్నావు, ఇప్పుడుగా లేరానే అంటారు. అది ఒక్కసారి ఫ్రెండ్స్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఫ్రెండ్ గానే చూస్తారు. వాళ్ళు పక్కన అరే మా ఫ్రెండ్ హీరో అని చెప్పి పక్కన చెప్తారు, ప్రౌడ్ గా ఫీల్ అవుతూ ఉంటారు కదా. నా దగ్గర అంత వేరియేషన్ ఉంటది, వేరియేషన్ చూపిస్తారు ఫ్రెండ్స్ ఎందుకు అవుతారు. మీరేం చూపించట్లేదా? అప్పటికి ఇప్పటికి మీరు ఒకలాగే ఫ్రెండ్స్ తో మూవ్ అవుతున్నారా? నన్ను అడిగితే నేను చెప్తాను, మీరే చెప్పాలి మరి. సో ఇప్పుడు మీరు హీరో కదా, బిఫోర్ శ్యామ్ కళ్యాణ్ వేరు, ఇప్పుడు శ్యామ్ కళ్యాణ్ వేరు. బిఫోర్ శ్యామ్ కళ్యాణ్ యాజ్ ఎ స్టూడెంట్, యాజ్ ఎ జాబ్ హోల్డర్ అనుకుందాం. సో అప్పుడు ఏంటంటే వెళ్ళడం, కలిసి మాట్లాడుకోవడం, కలిసి తినడం అదంతా కామన్ థింగ్. సో ఇప్పుడు మీరు ఒక ఫీల్డ్కి వచ్చాక, అంటే ఈ మూవీ ఫీల్డ్కి వచ్చాక, ఇప్పుడు మీరు ఏమన్నా వాళ్ళతో నార్మల్ గానే ఉంటున్నారా అప్పట్లాగా, లేకపోతే ఏమన్నా వేరియేషన్ చూపిస్తున్నారా? నాకు తెలిసే వరకు నార్మల్ గానే ఉన్నా. కాకపోతే ఇన్నాళ్ళు ఏంటంటే ఎక్కడైనా అలా బయటకు వెళ్ళి ఏదో బడ్డీ గుడి దగ్గర తినేసి ఎక్కడైనా టిఫిన్ చేయడం ఎట్లా జరిగాయి. సో ఇప్పుడు అంత ఫ్రీగా వెళ్ళలేను, కొంచెం గ్రేడ్ కదా. గ్రేడ్ ఏం కాదు, గ్రేడ్ అంటే అబ్సల్యూట్లీ ఉంటుంది. అవునవును, కరెక్ట్. సో ఇంకా విషయానికి వస్తే ఏంటంటే, ఫస్ట్ మీరు ఏ ఇయర్ లో ఇక్కడికి వచ్చారు, హైదరాబాద్ వచ్చారు? 5 to 6 years అవుతుంది. అంటే జాబ్ పర్పస్ గా 6 years బ్యాక్ వచ్చేసారు. సో 4 years చేశారా? ఓకే. దేంట్లో ఏ జాబ్ చేశారు? ఆన్మేష్ విఎఫ్ఎక్స్ లో చేశారు. ఒక విఎఫ్ఎక్స్ లో చేశాక దీంట్లోకి వెళ్ళాలని మీకు ఎవరైనా ఐడియా ఇచ్చారా, లేకపోతే మీ అంతటా మీరు ఏమన్నా అనుకున్నారా? నేను విఎఫ్ఎక్స్ చేసిందే యాక్టర్ అవుతాను. బయట చూస్తే విఎఫ్ఎక్స్ యాక్టింగ్ ఫీల్డ్ పక్కన ఉంటది, అందులో వెళ్తే ఇందులో ఛాన్స్ వచ్చేద్దని వెళ్ళా. సో వచ్చిన తర్వాత అది వేరు ఇది వేరు చాలా డిస్టెన్స్ ఉందని తెలిసి జాబ్ ఆపేసి మళ్ళీ ఆడిషన్స్ అయ్యి. ఫస్ట్ ఆడిషన్ ఎక్కడికి వెళ్ళారు? అది గుర్తులేదండి, ఆడిషన్ ఇచ్చింటాను. అవునా? సో ఛాన్స్ ఎలా వచ్చింది మీకు ఇందులో? ఆడిషన్ కాల్ పెట్టారు. సూర్య అని ఒక అన్న ఉన్నాడు, అన్న అరే ఆడిషన్స్ అవుతున్నాయని చెప్పి ఆయన ఫార్వర్డ్ చేస్తే క్లిప్ పంపాను, ఆఫీస్ కి రమ్మన్నారు. అంటే ఒక ఆడిషన్ కి వెళ్ళాలంటే జస్ట్ ముందేమన్నా చేసి ఉండాలి కదా, అట్లా ఏమన్నా చేసారా? యాక్టింగ్ గానీ డాన్స్ గానీ? ఆడిషన్ కి వెళ్ళాలంటే మనం ఏం చేయాల్సిన అవసరం అంటే జస్ట్ యాక్టింగ్ రావాలి కదా. ఆడిషన్ అంటే యాక్టింగ్ ట్రైల్ కదా, నువ్వు ఆ క్యారెక్టర్ ఎలా చేస్తావు. ముందు డ్రామాల్లో గానీ, స్కూల్ డేస్ లో, కాలేజ్ డేస్ లో ఇలాంటి అనుభవాలు ఏమన్నా ఉన్నాయా? మామూలుగా మా కాలేజ్ ఈవెంట్స్ లో, మా ఊర్లో ఈవెంట్స్ లో నేను డాన్స్ చేసాను. ప్రగతిస్తారా డాన్స్ మరి? అప్పట్లో మై లవ్ ఇస్ గాన్ అంటే నా గురించి బాగా చెప్పారు. అవునా? సో రవి గారి కాలేజ్ డేస్ లో ఏది మెమొరబుల్ డాన్స్ అంటే మై లవ్ ఇస్ గాన్, ఆర్య 2. సో దాంట్లో బాగా ఎరగదీసేవారంట. సో ఇంకా అదొక్కటేనా చేసేవారు? ఇంకా ఏమన్నా డాన్స్ లో ఇట్లా అంటే క్రషెస్ ఉంటాయి కదా కాలేజ్ డేస్ లో, క్రష్ తో మీరు ఏమైనా పార్టిసిపేట్ లేదా? ఉన్నారా క్రషెస్? ఉన్నారా? ఉన్నారా? ఎంతమంది ఉన్నారు? క్రష్ లో అయితే చాలా మంది ఉన్నారు. వాళ్ళకి ఎంతమందికి తెలుసో నాకు తెలియదు, నా క్రష్ వాళ్ళని. మీకు పర్టికులర్ గా పర్సనల్ గా ఉన్నారా? ఆబ్వియస్లీ లైఫ్ ఎలా ఉంటుంది. కరెక్ట్, చాలా నిజాలు చెప్పేస్తున్నారు. కరెక్టే. అని కొంతమంది ఏమనుకున్నారు, నాకేం క్రష్, నాకు జాబ్ త్రో ఉంది, లేకపోతే నాకు ఈ గోల్ ఉంది, ప్రస్తుతానికి అవన్నీ పక్కన పెడతామంటారు. కానీ రవి గారు మాత్రం క్రషెస్ ఉంటారు కంపల్సరీ, అవి లేకుండా ఎట్లా ఉంటాయని చెప్పేస్తున్నారు. నిజాలు నిజంగా గ్రేట్ అబ్బా. అదే కదా, అంటే అందరు దాచుకుంటారు కదా. అవునా కదా, దాచుకుంటారు కదా. సో మీరు చెప్పేస్తున్నారు కానీ పేరు మాత్రం చెప్పరేమో, క్రష్ పేరు. చిన్నప్పుడు క్రష్ పాపం పెళ్లి అయిపోయి ఉంటారు ఈ పాటికి. అవునా? పల్లెటూరు కాబట్టి కొంచెం ఎర్లీగానే అవుతాయి. అవునవును, పల్లెటూరులో ఎర్లీగానే అవుతాయి.
సో ఇంకా మూవీస్ విషయానికి వచ్చేద్దాం. సో సూర్య అన్న ద్వారా మీరు ఆడిషన్స్కి వెళ్ళారు. సో మీకు ఓకే ఆడిషన్లో సెలెక్ట్ అయిపోయినాక మీ క్యారెక్టర్ గురించి డైరెక్టర్ చెప్పినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ మీ ఫీలింగ్ అండి, మీరు సెలెక్ట్ అవ్వగానే ఎలా ఫీల్ అయ్యారు అసలు? ఫస్ట్ నాకు ఒక పర్సన్ ని కథ చెప్పమన్నారు. ఫస్ట్ నేను వెళ్ళిన ఆడిషన్ క్యారెక్టర్ వేరు, సెలెక్ట్ అయిన క్యారెక్టర్ వేరు, ఫైనల్ గా నేను చేసిన వేరు. ఓకే. సో నేను బాగా ఎక్సైట్ అయిందంటే సినిమాలో సాంగ్స్ విన్నాక. ఫస్ట్ కథ ఏం లేదు, నేను సెలెక్ట్ ఒక సినిమా చేస్తున్నాం 14 మంది హీరోలు, ఫస్ట్ 14 సెలెక్ట్ అయ్యి ఉన్నారు. ఓకే 14 మంది హీరోలు, కానీ ఒక ఆడిషన్ లో సెలెక్ట్ అయినా హ్యాపీ ఉంది. కానీ 14 మంది హీరోల్లో నా రోల్ ఎంత ఉంటది ఏంటి అలా అని చెప్పి నేను చేయను అని చెప్పి వెళ్ళిపోయా. 2 లేడీస్ ఉన్నారు, హేమంత్ అని అర్జున్ అని. మా సినిమా కూడా ఇప్పుడు స్టిల్ రిలీజ్ అయినప్పుడు కూడా వాళ్ళే ఉన్నారు లేడీస్, మధ్యలో చాలా మంది మారారు. సో వాళ్ళిద్దరు నువ్వు రా ఒకసారి కదిను అని చెప్పి చాలా ఫోర్స్ చేశారు. ఒక్కసారి నేను ఇప్పుడు వరకు ఫస్ట్ హాఫ్ తప్ప సెకండ్ హాఫ్ ఎప్పుడు నరేషన్ ఇలా ఇంచుమించు మా డైరెక్టర్ గారు 300-400 సార్లు నరేషన్ ఇచ్చారు. ఎప్పుడు నేను ఉన్నప్పుడు ఇవ్వలేదు, ఆ సెకండ్ హాఫ్ నరేషన్ ఎప్పుడు వెళ్ళలేదు ఆయన దగ్గర. ఎప్పుడైతే ఫస్ట్ హాఫ్ ఒకసారి అన్నాను ఓకే డన్ చేస్తున్నాను ఇది అని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఓకే. సో ఏంటంటే ఒకటేసారి అనమాట మీరు షూట్కి వెళ్ళిపోయేసి వేరే ప్రొడక్షన్ హౌస్ లో మొదలైంది, ఆగిపోయింది. ఆ తర్వాత పింక్ ఎలిఫెంట్ వచ్చింది. ఓకే. సో ఇంత వేరియేషన్ లో ఎంత అంటే అంత ఇంట్రెస్ట్, అంత కాన్సన్ట్రేషన్, అంత డెడికేషన్, అంటే ఒక టార్గెట్ ఒక గోల్ పెట్టుకుని నేను ఇది అవ్వాలని చెప్పి చాలా బాగా అసలు ఆ క్యారెక్టర్ని కూడా ఎట్లా పండించారంటే కసిగా చేశారు. అదొక కసి, ఇదొక నాకు ఒక లైఫ్ గోల్ అన్నట్టు అంత మంచిగా అసలు ఆ క్యారెక్టర్ సి రవి అనే క్యారెక్టర్ని ఎంత బాగా పల్లెటూరు అబ్సల్యూట్లీ మన పల్లెటూరు వాళ్ళు ఎట్లన్నా కూడా అది వచ్చేస్తుంది న్యాచురల్ గా. సో ఇందులో ఇంకొంచెం వేరియేషన్ గా చాలా బాగా చేశారు. ఫస్ట్ మీరు నిహారిక గారితో యాక్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆమె మీకు ఎటువంటి సలహాలు? ప్రొడ్యూసర్ అంతా యాక్ట్ చేసంటే ఒక సాంగ్ లో అంతే. అవును, ఎట్లా అనిపించింది అసలు మీకు అలా అట్లా ఎలా అనిపించింది? మీ ఫీల్ ఎలా ఉండింది? ఆమె ఒక మెగాస్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చింది కదా, సో మీకు అట్లా భయం అమ్మో ఏమంటారు ఏంటంటే అంటే ఇప్పుడు మీరు మాట్లాడినప్పుడు కానీ, ఆమెతో ఉంటున్నప్పుడు కానీ, ఆమెతో సాంగ్ చేస్తున్నప్పుడు కానీ మీకు ఎలాంటి ఫీలింగ్ కలిగింది? లేదు మేడం, అయితే మీరు బయట ఇప్పటి వరకు చూసింది మేడం పర్సనల్ క్యారెక్టర్ చాలా వేరు. మమ్మల్ని ఒక చిన్న పిల్లల్లాగా ఊరి ఇక్కడికి వెళ్తే ఇలా మాట్లాడంటారు, ఇక్కడికి వెళ్తే ఇలా ఉండండి, ఇలా చేయండి, మీది మీ కెరియర్, మీరేంటంటే ప్లేయింగ్ స్లేట్స్, మీరు మీ కెరీర్ మీద పిచ్చి గీతలు గీసుకోకండి, సో జాగ్రత్తగా ఉండండి అని చెప్పి. అంటే అసలు మాకేం తెలియని పర్సన్స్ మేము వచ్చాం. సో ఒక 2 years ఇప్పుడు మీరు నా ఫ్యామిలీ లాగా, మీకు ఏదైనా అయితే నేను ఉంటా, మీ లైఫ్ లో ఏం జరిగినా నేను ఉంటా, మీరు జాగ్రత్తగా ఉండండి. అసలు మా టీంలో ఎవరిని చూసినా మా మేడం దేవత అని తిరుగుతాం, ఎందుకంటే అంత కేర్. ఫస్ట్ టైం మాట్లాడడానికి భయపడ్డాం, తర్వాత మేడం కేర్ చూపించడం. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఎవరైనా జాగ్రత్తగా ఉండండి, లైక్ ఆ కేర్ వేరుంటది, దాని మాటలు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేము. చాలా బాగా చూసుకుంటాం. ఒక సాధారణమైనటువంటి భీమవరం కుర్రాడు మెగా ఫ్యామిలీ ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నప్పుడు అంటే బయట పర్సన్స్ కి ఎలా ఉంటుంది అంటే రవిరామ, శ్యామ్ కళ్యాణ్ ఎంత ఒకేసారి డబల్ ధమాకా కొట్టేశాడు, డైరెక్ట్ మెగా ప్రొడ్యూసర్ కే వెళ్ళారు అని ఒక ఫీలింగ్ ఉంటుంది కదా. సో మీరు సెట్స్ లోకి వెళ్తున్నప్పుడు మీ 14 members కూడా ఎలా ఉండేవారు మీతో? సెట్స్ లోకి వెళ్ళేటప్పుడు ఎవరికి అంటే అక్కడ బయట ఉన్న వాళ్ళు ఎవరికి నిహారిక గారు ప్రొడ్యూసర్ అని తెలియదు, మేము హీరోలని తెలియదు, జస్ట్ ఎవరో వచ్చి యాక్ట్ చేస్తున్నారని తెలుసు అంతే వాళ్ళకి. మేము హీరోలని కూడా అసలు ఎవరికి ఏం తెలియదు. రిలీజ్ అయిన తర్వాత ఎవరికైనా తెలుసు. మా 14 members ఉండేవారు మేము ఫస్ట్ టైం. సో అప్పుడు 14 characters ఉంటాయి, ఇప్పుడు 11 రిలీజ్ అయ్యడానికి. మా 11 members డీప్ ఫ్రెండ్స్, ఇంకా ఫ్యామిలీ మెంబర్స్. నాకు ఏదైనా అయితే ఇలా ఇంద్ర అని చెప్పుకునేంత ఫ్రెండ్స్ మొత్తం అందరూ ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్. ఇంకా మాలో ఇది దాచుకోవడం అని 2 years ట్రావెల్, 2 years ట్రావెల్ లో కలిసి తిన్నాం, కలిసి పడుకున్నాం, ఇవన్నీ అది ఎలా అయిపోయింది క్లోజ్ ఫ్రెండ్షిప్. ఇంకా అంటే అందరూ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి వచ్చారు కదా, సో ఇప్పటికి మీరు టచ్ లో ఉంటారా వాళ్ళతోటి?
మేము ఇప్పుడు రూమ్ మేట్స్ ఎవరు నలుగురు రూమ్ మేట్స్ అవునా? ఇప్పుడు Okay. టచ్ లో ఉంటే ఆబ్వియస్లీ ఇంకా క్లోజ్ ఫ్రెండ్స్ ఇంకా కలవకుండా Okay, మాట్లాడుకుంటే okay. మినిమం Okay. వీక్లీ ట్వైస్ అయినా మొత్తం గ్యాంగ్ అంతా కలుస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా చూసేది ఏంటంటే మీరు మూవీ ప్రమోషన్స్ లో చిరంజీవి గారితో గెదర్ అయ్యారు కదా, ఆయనతో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఆయన సినిమాలకి ఒక గాడ్ ఆయన. Oh. సినిమా ప్రపంచానికి గాడ్. ఆయన్ని లైవ్ లో చూసేసరికి మాకే ఒక రకమైన భయం వేస్తుంది. లైక్ చేతులు చెమట పట్టేసి బాగా ఎక్సైట్ అయిపోయి వస్తున్నారని ఆయన నుంచి అలా కూర్చోవడం అట్లా చూస్తానే ఉన్నాం చాలాసేపు. ఆయన మాట్లాడడం మాతో అంత కూల్ గా అంత ఓపిక్ గా మాట్లాడడం అసలు చాలా అనిపించింది. లైఫ్ లో పెద్ద అచీవ్మెంట్. ఫస్ట్ సినిమాకే ఆయన కలవడం అనేది నా లైఫ్ లో చాలా లక్కీ నేను. ఓకే, సో ఇది చూసాక మీ పేరెంట్స్ ఫీలింగ్ ఎట్లా ఉంది? మీ అమ్మగారు కువైట్ లో ఉందని చెప్పారు మా కదా. అమ్మ ఇంకా రాలేదు, ఇక్కడ ఉన్న వైబ్ ఏం చూడలేదు. బట్ ఫోటోలు వీడియోలు అవి చూసి బాగా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంకా మా అన్నయ్య ఇట్లాగా సినిమా మొత్తం అయిపోయాక ఎరా బాగానే చేశానా, నా క్యారెక్టర్ ఏమన్నా చిన్నగా అనిపించింది అది అంటే రే మనొక పల్లెటూరు రా, అక్కడి నుంచి సినిమా ఓన్లీ చూడటమే మన ఊళ్ళో చాలా గొప్ప విషయం. అలాంటిది నువ్వు యాక్ట్ చేసావు, స్క్రీన్ మీద కనిపించవు, అంతకు మించి ఏం కావాలో నీకు. చాలా గ్రేట్ అని కదా నిజంగా. మీ పేరెంట్స్ కానీ వాళ్ళు కానీ ఒక ప్రౌడ్ ఫీల్ ఉంటుంది. మనం ఇంకో విషయానికి వస్తుంటే మీకు ఎక్కువగా అంటే బిఫోర్ వేరుంటుంది కదా, ఇప్పుడు మీరు ఫుడ్ డైట్స్ ఇలాంటివి ఏమైనా తీసుకుంటున్నారా? అబ్సల్యూట్లీ తీసుకోవాలి. తీసుకుంటున్నారా మరి? లేదా అంటే తినే దాంట్లో కొంచెం తక్కువ కదా, అప్పుడు కన్నా ఇప్పుడు నచ్చింది తినలేం కదా, తింటున్నారా మరి? అంటే మరీ ఒకేసారి లైఫ్ స్టైల్ మారిపోదు కదండి, కొంచెం కొంచెం మార్చుకుంటున్నారా? అంటే అబ్సల్యూట్లీ 2 years కదా. చిన్నప్పటి నుంచి పెరిగింది నేను తిన్నది. మా ఊరు వెళ్తే బజ్జీ మిర్చి ఇష్టం నాకు. తింటారా? తింటాను. ఓకే ఓకే, అంటే తినేదాన్ని కొంచెం తగ్గించి తిన్నాం. ఫ్లిప్ అయిపోయింది. సో మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు ఎలాంటి ఫుడ్ ట్రావెల్ చేస్తారు? జనరల్ ఒక మనిషి తీసుకున్నది తీసుకుంటా నేను. పెద్ద అంటే ఇప్పుడు రెగ్యులర్ గా మీరు పొద్దున్న ఏం చేస్తారు? అబ్సల్యూట్లీ టిఫిన్ తీసుకుంటాము. అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీరు చెప్పింది డైట్ ఏం పాటించట్లేదు, అప్పుడు ఎలా ఉందని ఇప్పుడు అలాగే తీసేసుకుంటారని అంటున్నారు కదా, అంతే కదా? కొంచెం తక్కువ తింటున్నారు కానీ అన్ని తింటున్నారు. షుగర్స్ ఒకటి అంతే కదా, ఆపాలి, అది షుగర్ ఆపాలి, ఆయిల్ ఫుడ్స్ ఆపాలి. అది తింటున్నారా? బజ్జీలు అన్నీ కంప్లీట్. ఓకే, అప్పుడు మీద ఇప్పుడు తక్కువ, చాలా తక్కువ. సో ఇంకొకటి మీకు బాగా ఇష్టమైన ఈ మూవీలో ఇష్టమైన డైలాగ్ ఏంటి? ఒక డైలాగ్ మా ప్రేక్షకుల గురించి చెప్పండి. అంటే నేను చెప్పినా వేరే ఏదైనా మీకు నచ్చింది. నాకు ఆ సిట్టింగ్ సీన్ అంటే చాలా ఇష్టం సినిమా మొత్తంలో. సీన్ కదా, ఒక డైలాగ్ చెప్పండి అందులో. సిటీ వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ మర్చిపోతారేంటి, చాలా ఇష్టం. అవునా? యాక్టింగ్ వద్దు, డైలాగ్ కొంచెం గట్టిగా చెప్పండి. సిటీకి వెళ్తే పల్లెటూరు ఫ్రెండ్స్ మర్చిపోతారేంట్రా. ఓకే, ఆ స్లాంగ్ కూడా డిఫరెంట్ వేలో వెళ్తుంది కదా, ఎమోషన్ గా వెళ్తుంది, చాలా బాగుంది. సో మీ లైఫ్ లో మీకు నచ్చిన, అంటే చిన్నప్పటి నుంచి ఒక డ్రీమ్ ఉంటుంది కదా, నాకు ఈ హీరో ఇది ఇష్టం, నాకు నేను హీరోలో ఈ క్యారెక్టర్ చెయ్యాలి అని. సో అలాంటిది ఏమన్నా డ్రీమ్ గోల్ ఉందా? యాక్టర్స్ కి ఎలా ఉంటుందంటే స్క్రీన్ మీద ఏదైనా క్యారెక్టర్ ఇస్తే దాంట్లో ఇమాజిన్ చేసుకోవడం మొదలు పెడతారు. అవును. సో ఇదే క్యారెక్టర్ చేయాలని ఎవరికి ఉండదు. అంటే ఏ యాక్టర్ అయినా డిఫరెంట్ గా చేయాలి, కొత్తగా చేయాలి, వన్ ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకున్న దాంట్లో జనాలకు నచ్చాలి. అవును. సో ఇలా ఫీల్ అవుతారు. సో సేమ్ ఫీల్స్ ఉన్నాయి నాకు కూడా. ఓకే, మీకు ఇష్టమైన హీరో ఎవరున్నారు? మారుతుందండి, ఇదే అని ఎవరిని చెప్పలేము. అంటే ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇప్పుడు సింపుల్ ఒక మాట చెప్తా. మీరు ఒక సినిమా చూసారు, సినిమా బాగా నచ్చింది, ఆటోమేటిక్ గా హీరోని ఇష్టపడతారు. మళ్ళీ ఇంకో సినిమా చూసారు, అది బాగా నచ్చింది. సో మనకి ఏంటంటే హ్యూమన్ నేచర్ అది అట్లా మారి అంటే హీరోస్ ఇష్టపడడం చేంజ్ అవుతుంది అంటుంటారు. అంటే మీద ఒక అభిమానం ఉంటది. అవును, ఫ్యాన్. ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్క సినిమా కోసం ఎదురు చూస్తాం. ఈ సినిమా, సో ఆ ఎదురు చూడడం అంటే తను అభిమానించడం కదా. అవును. సో అట్లానే అయితే ఉంటది. ఓకే, అంటే మారుతూ ఉంటుంది. రవి గారు ఏమంటున్నారంటే సినిమాకి తగ్గట్టు అభిమానం మారుతూ ఉంటుంది హీరోకి అని అంటున్నారు. తగ్గట్టు కాదు, అంతే కదండి మీరు చెప్పింది.
ఇప్పుడు మీకు సినిమా నచ్చింది, ఆ సినిమాలో హీరో బాగా యాక్ట్ చేస్తున్నారు, అబ్బా చాలా బాగా యాక్ట్ చేస్తున్నారు అని చెప్పి మీరు అనుకుంటారు. నెక్స్ట్ ఇంకో సినిమా వస్తుంది, సో ఆ మూవీలో కూడా మీరు ఫ్యాన్ ఫాలోయింగ్ మారుతుంది అని అంటున్నారు. మీకు పర్సనల్ గా ఏ హీరో ఇష్టం అని నేను అడిగా క్వశ్చన్. పర్సనల్ కంటే నేను అదే చెప్తున్నా, నాకు సినిమా బట్టి అలా చేంజ్ అవుతూ ఉంటారు. ఓకే, మూవీని బట్టి చేంజ్ అవుతారు. ఓకే, మూవీని అంత అడ్మైర్ చేస్తాము, ఆ హీరోని కూడా అంత అడ్మైర్ చేసినట్టు కదా, దాన్ని బట్టి అలా. ఓకే ఓకే, అంటే పర్టికులర్ ఇప్పుడు ఎలా ఉందంటే ప్రభాస్ ఇష్టం, పవన్ కళ్యాణ్ ఇష్టం, అట్లా ఉంటుంది, ఒక్కొక్కరికి ఒకటి ఉండిపోతుంది. ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఇష్టం లేదా, లేకపోతే ఇద్దరు ఒకలే ఇష్టం? ఇద్దరులో ఒకలే ఇష్టం నాకైతే. నాకు ఎలా కదండి, మీకు అందరూ ఇష్టమే, అందరినీ క్యారీ చేస్తారు. అందరూ ఇష్టం అంటే మూవీని బట్టి మీరు చూస్ చేసుకుంటారు. ఓకే, దాన్ని ఇంకొకటి ఇప్పుడు ప్రెసెంట్ ప్రాజెక్ట్స్, న్యూ ప్రాజెక్ట్స్ ఏమైనా చేస్తున్నారు? 7th ఒకటి February 7th ఓపెనింగ్ ఉంది. ఓకే ఓకే, దాని తర్వాత అది అఫీషియల్ గా అనౌన్స్ అయ్యింది. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒక సాంగ్ ఏమన్నా మా ప్రేక్షకులకు. కమిటీ గురువులో సాంగ్స్ అన్ని బాగుంటాయండి. మీరు పాడండి. అయ్యో, ప్లే లిస్ట్ లో మేము అందరం పెట్టుకుంటాము, మీరు పాడండి. అబ్బా, రవి గారు పాడుతున్నారు. రవి గారు ఏం కాదు, అట్లా ఏం కాదు, పాడండి పాడండి. మీరు లేవద్దు, పాడండి. అవుదంటారా? సింగింగ్ అవుదంటున్నారు రవి అలియాస్ శ్యామ్ కళ్యాణ్ గారు. సో ఫైనల్ గా మీలాగా వచ్చే అప్కమింగ్ హీరోస్, అప్కమింగ్ యూత్ గానీ మీరు ఇచ్చే సజెషన్స్, ఈ ఫీల్డ్ లో మీరు ఎలాంటి కష్టాలు పడ్డారు, మీరు ఎలాంటి అనుభవాలు ఫేస్ చేశారు, అలాంటివన్నీ ఒకసారి ఫైనల్ గా మీ యూత్ కి చెప్తే. ఏంటంటే ఇలాంటి క్వశ్చన్ ఎవరిని అడగాలంటే, ఒక 10 years ఇండస్ట్రీలో ఉండి చూసిన వాళ్ళు అడిగితే 10 years కాదు, ఫస్ట్ ఎక్స్పీరియన్స్ బెస్ట్ ఎక్స్పీరియన్స్ అంటారు కదా. సో మీరు చూసిందే చెప్పండి. ఒక ఎక్స్పీరియన్స్ లో వాళ్ళకి సజెషన్స్ ఇవ్వచ్చు. ఎవరండి మంచి ఎప్పుడు మంచిగా తీసుకుంటారు. అసలు సజెషన్ చేయడానికి నేనే ఇప్పుడు నేను స్టూడెంట్ ని ఇప్పుడే ఎంటర్ అయ్యాను. సో తీసుకెళ్ళి ఏమంటే సజెషన్ అంటే మీరు వచ్చేటప్పుడు మీరు ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది, వస్తే మంచిదా, కష్టపడాలా, ఎట్లా ఏంటి అన్నది ఒక 4 ముక్కలు మా యూత్ కి. కష్టం లేనిదే ఏ ఫీల్డ్ లోనూ మనకి కష్టపడాలి. ఇందులో కష్టంతో పాటు లక్ ఉండాలి. అదే చెప్పండి. సో అంతే, కష్టపడాలి, దాంతో పాటు లక్ ఉండాలి. సో అప్కమింగ్ ఈ ఫీల్డ్ లోకి వచ్చే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ కష్టపడాలి, దాంతో పాటు లక్ కూడా కలిసి రావాలంటున్నారు రవి గారు అలియాస్ శ్యామ్ కళ్యాణ్ గారు. మీరు మరిన్ని ప్రాజెక్టులు చేసి మరిన్ని విజయాల్ని మీ వెనకాల వేసుకోవాలి, అలాగే మాకు ఇలాంటి ఇంటర్వ్యూస్ ఎన్నో ఇవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ శ్యామ్ కళ్యాణ్ గారు, అని పెరాజులపల్లి శ్యామ్ కళ్యాణ్ గారు ఫ్రమ్ భీమవరం బుల్లోడు.